డిక్కీ బల్సిన కోడి చికెన్ షాప్ ముందర వచ్చి తొడగొడుతుంది ఫ్రెండ్స్. ఏం చేస్తాం? ఆ తొడ కోసి కారం పెట్టి కాల్చి తినమ్మా, తింటాం. ఇప్పుడు నా అన్వేష్ గారు చేస్తున్నది ఇదే. వాడు హిందువులను ప్రొవోక్ చేస్తున్నాడు. ఎట్లా ప్రొవోక్ చేస్తున్నాడు అంటే, గత సంవత్సరం భారతదేశంలో జరిగిన రేపులకి అన్నిటికీ కారణం హిందువులు ముస్లింలు క్రిస్టియన్లని రేపులు చేస్తున్నాడు అని ఒక నాన్సెన్స్ ఆర్గ్యుమెంట్ వీడు చేస్తున్నాడు. దానికి వాడు ఏం చేస్తున్నాడు, కొన్ని స్క్రీన్ షాట్లు చూపిస్తున్నాడు. అసలు ఇది ఎందుకు వచ్చింది, ఈ టాపిక్ ఎందుకు వస్తుంది, వాడు కేవలం హిందువులని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? వీడు కేవలం హిందువులనే టార్గెట్ చేసింది. మనము తల్లిగా పూజించే సీతమ్మ వారిని, ద్రౌపది దేవిని, అలాగే మన గురువులు ప్రస్తుతము ఈ యువతకి మన చరిత్రని ఎంతో అద్భుతంగా, అంటే మన ఉపనిషత్తులు, మన గ్రంథాలు, మన దివ్య పుస్తకాల్లో ఉన్న ఆ జ్ఞానాన్ని ఈ జనరేషన్కి అందిస్తున్న గరికపాటి లాంటి వారిని వాడు చాలా అవమానిస్తున్నాడు. అంటే వాడు కేవలం వారిని అవమానిస్తలేడు, మన హిందుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాడు. మనం అర్థం చేసుకుంటలేము, అది మనోళ్ళు చాలామంది అర్థం చేసుకుంటలేరు. నా అన్వేషణ ఛానల్కి 20 లక్షల పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 90% మంది హిందువులే, 90% మంది. ఎందుకంటే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఎక్కువ ఇట్లాంటి ఛానళ్ళని ఫాలో చేయరు. ఈ చెత్తగాడు చేసే కంటెంట్ని వాళ్ళు అసలు ఫాలో చేయరు. సో ఈ 90% మంది హిందువులు చూసే కంటెంట్తో వన్ ఛానల్ నడుస్తుంది. కానీ వాడు కేవలం శివాజీ గారు ఒక మాట మాట్లాడిర్రని, కేవలం గరికపాటి గారు ఒక మాట మాట్లాడిందని చెప్పి మొత్తం హిందుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాడు. వాడి చీరని టార్గెట్ చేస్తున్నాడు. మన దేశంలో చీరకు ఎంత ప్రాముఖ్యత ఉందో మనకు తెలుసు. ప్రపంచం మొత్తము భారతదేశం మహిళలంటే వాళ్ళని చీరలోనే ఎంతో అద్భుతంగా ఊహించుకుంటారు. అట్లాంటి చీరని వీడు టార్గెట్ చేస్తున్నాడు. ఈ దేశంలో కేవలం చీరలే కాదు, మోడ్రన్ సొసైటీ కూడా ఈ దేశంలో ఉంది. ఆ విషయం మనకి అర్థమైతే లేదు. చాలా సంవత్సరాలు అయింది కదా వాడు ఈ దేశం నుంచి వదిలి. ఇక్కడ అమ్మాయిలు ఎంత మోడ్రన్గా ఉంటారో మన తల్లులు ఆ చీరకట్టులో అంత అద్భుతంగా ఉంటారు. అట్లాంటి చీరను వీడు టార్గెట్ చేస్తాడు. సీతమ్మ వారిని రేప్ చేసిందంటాడు, ద్రౌపది గారిని రేప్ చేసింది అంటాడు. నోటికి ఏది ఇష్టం వస్తే అది మాట్లాడతాడు. అడ్డు లేదు, అదుపు లేదు. రావణాసురుడు సీతమ్మ వారి కాలి గోటిని తాకినా చచ్చిపోతాడు అనే విషయం రావణాసురుడికి తెలుసు. అందుకే రావణాసురుడు టచ్ చేయలే. ఆ బేసిక్ నాలెడ్జ్ లేదు, ఆ బేసిక్ సెన్స్ లేకుండా వీడు కుక్కలాగా మాట్లాడుతున్నాడు. కానీ మనోళ్ళింగాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ద్రౌపది దేవిని టచ్ చేసినందుకే కౌరవ వంశమే పోయింది. ఆ విషయం మీకు తెలుసు. కానీ వాడు హిందువుల పిలకల్ని టచ్ చేస్తున్నాడు కావాలని. ఎందుకంటే వాని ఛానల్ ఇప్పుడు నడుస్తలేదు. వాని ఛానల్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో వాడు ఇట్లాంటి కుక్కలాగా పనులు చేస్తాడు. అంటే ఇట్లాంటి ఇష్టము. అంటే శివాజీ గారి ఇష్యూని తీసుకుపోయి గరికపాటి దగ్గరికి పెడతాడు. గరికపాటి గారి ఇష్యూని తీసుకొచ్చి ఈ హిందూ సాంప్రదాయాల దగ్గర పెడతాడు. శివాజీ గారితో ప్రాబ్లం ఉంటే శివాజీ గారితో మాట్లాడు. శివాజీ గారి విషయం నీకన్నా ముందే నేను మాట్లాడినా. తప్పనిసరి సపోర్ట్ చేయం. ఎవ్వరు ఏ విధంగా లేడీస్ని అవమానిస్తే సపోర్ట్ చేయం. శివాజీ గారు మాట్లాడింది తప్పే, కానీ 90% ఉమెనే శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఆ విషయం నీకు తెలుసు. కానీ నీకు కావాల్సిందేంది కంటెంట్. ఆ కంటెంట్ని నింజాగాళ్ళు ఉంటారు, కొందరు నింజాగాళ్ళు నీ వీడియోలు ఎంజాయ్ చేస్తారు కదా, వాళ్ళ కోసము నువ్వు కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి. నువ్వు ఆ శివాజీ గారిని టార్గెట్ చేసి కంటెంట్ క్రియేట్ చేస్తున్నావు. ఫ్రెండ్స్, వీడు ఈరోజు లైవ్ పెట్టిండు. 90% నిజంగా వాళ్ళకి దండం పెట్టాలి. అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, ఆడవారు ఎవరైతే లైవ్లోకి పోయిర్రో పొట్టు తిట్టిరు ఫ్రెండ్స్. ఇన్ని సిగ్గు లేకుండా, వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఆన్సర్ చేసే దమ్ము లేకుండా
తెలుసు కదా, వీడు ద్వితండవాదం చేస్తాడు. ఇంకా అంటే వీని దగ్గర ఆన్సర్ లేకుంటే కుక్కలాగా అరుస్తూనే ఉంటాడు, బౌ బో బోబ్ అని. మీరు నా దగ్గరికి లైవ్లో వచ్చారు కాబట్టి నేను చెప్పింది తినాలి, నేను చెప్పిందే కరెక్ట్. నేను 160 కంట్రీస్ తిరిగినా అది ఇది బొక్క. కానీ నువ్వు చూపించే చెత్త కంటెంట్ కన్నా ఆ నార్త్ వాళ్ళు చాలా బాగా చూపిస్తారు. మన వాళ్ళు చాలామంది నార్త్ ఛానల్స్ని ఫాలో చేయరు, కానీ నీకన్నా 100 టైమ్స్ బెటర్ కంటెంట్ చూపిస్తారు, నీకన్నా 100 టైమ్స్ బెటర్ ప్లేసెస్ని చూపిస్తారు. బొక్క కానీ నువ్వు నీకేమైందంటే బల్బు బాగా పెరిగిపోయింది. అంటే వస్తావు లైవ్లోకి వస్తావు, ఎవరిని పడితే అని తిడతావు, నీ నోరుకి అదుపు ఉండదు, నీకు సిగ్గుండదు. నీకు అదే అనొచ్చు, నేను గూకు సిగ్గుండదు అనొచ్చు, కానీ అంటలేను. నీకు సిగ్గుండదు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావు, నీకు ఆ రీచ్ వస్తుంది, పైసలు వస్తాయి, హ్యాపీ. కానీ నువ్వు ఇప్పుడు టచ్ చేసింది ఏంద్రా, హిందువులు ముస్లింలని క్రిస్టియన్లని రేప్ చేస్తున్నారు అంటావా? బేకారుగా. ఇది హిందూ మెజారిటీ దేశం రా, బేకారుగా. 10 ఇన్సిడెంట్లలో 5 ఇన్సిడెంట్లైనా ఏదైతే ఆ డేటా నీకు హిందువులదే ఎక్కువగా అనిపిస్తుంది. నీకు అది ఆ నాలెడ్జ్ లేదు, పిచ్చమున్న వాడుకోవు నువ్వు. ఎందుకంటే నీ బ్రెయిన్ ఇప్పుడు పనిచేస్తలేదు, నువ్వు తిరిగి నీ బ్రెయిన్ పనిచేస్తలేదు. ఆ డేటా ఏంది, నువ్వు గూగుల్ డేటాను ఆ డేటాను చూసుకొని చూపిస్తున్నావు. కానీ ఎక్కడైనా మెజారిటీ దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ ఏంది, ఇప్పుడు అనసూయ గారు కానీ లేకపోతే చిన్మయ్య గారు కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డ్రెస్ వేసుకొని బయట తిరుగుతారు అబ్బా. సో వాళ్ళు టెంప్టింగ్గా డ్రెస్ వేసుకుంటారు, రోడ్డు పక్కలో పోయే జఫాగాళ్ళు చూస్తారు, చూసి వాళ్ళకి కంట్రోల్ ఉండదు. కానీ వాళ్ళు ఈ అనసూయ లాంటి వాళ్ళ మీద ఇది తీర్చుకోలేరు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎక్కడనో పోతారు. పాపము వాళ్ళకన్నా బలహీనులు ఎవరైనా కనిపిస్తే వాళ్ళ మీద ఇట్లాంటి రేపులు మానభంగాలు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనసూయ గారు ఆమె చుట్టూ బౌన్సర్స్ని పెట్టుకుంటారు. సో ఆమెకి ఇష్టమైన డ్రెస్ వేసుకుంటారు, ఆమె చుట్టూ బౌన్సర్స్ ఉంటారు, కాబట్టి ఆమెను ఎవరు టచ్ చేయలేరు. ఎవరన్నా వస్తే బౌన్సర్స్ చూకుంటారా, తన్ని తోలిస్తారు కదా. కానీ ఏ ఆసరా లేనోళ్ళు, ఎక్కడనో ఉన్నోళ్ళు, ఒక్కరు ఒంటరిగా ఉన్నోళ్ళు వాళ్ళ మీద ఇట్లాంటి అంటే ఈ టెంప్ట్ అయిన చెత్తగాళ్ళు అంటే వాళ్ళ మీద వాళ్ళకు అదుపు లేని అవులేగాళ్ళు చేసే అఘాయిత్యాల పైన నువ్వేం చేస్తున్నావు, హిందూ సమాజాన్ని మొత్తము ముద్రేస్తున్నావు. హిందువులు ముస్లింలని క్రిస్టియన్లని రేప్ చేస్తున్నారు అంటావు. నీకు ఎట్లా అనాలనిపిస్తుంది, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు అన్నమే తింటున్నావా, లేదంటే నీ భాషలో చెప్పాలంటే రోడ్ల మీద పెంట తింటున్నావా? అంతేగా, నీ భాషనే కదా అది, రోడ్ల మీద పెంట తింటున్నావు. ఎందుకంటే మన పురాణాలని, ఇతిహాసాలని, మన గ్రంథాల్లో ఉన్న సారాన్ని అంతా జీవితం ధారబోసి చదువుకొని నాలెడ్జ్ నింపుకొని, అరే పిల్లలు మీరు ఇవన్నీ చేస్తే మీరు ఇవన్నీ చేయలేరు, మేము చదువుకున్నాము, మేము దాని గురించి చెప్తాము, మీరు వినండి, లైఫ్లో బాగుపడండి అని మనకు చెప్పనీకి ఉండే గురువులను నువ్వు వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినేటట్టు చేసి ఈ దేశ నాడి మిన్నే దెబ్బతీస్తున్నావు నువ్వు. గుండెకాయ లాంటిది ఈ దేశ, గుండెకాయ లాంటిది ఈ గురువుల వ్యవస్థ. ఈ దేశం మీద దాడి చేసి 200 ఏళ్ళు ఈ దేశాన్ని ఏలిన తెల్లోళ్ళు ఈ దేశం నుంచి డబ్బును తీసుకోరు, కానీ ఈ దేశం నాలెడ్జ్ తీసుకోలే. ఈ దేశం మీద దాడి చేసి 100 ఏళ్ళకు పైన ఈ దేశాన్ని వెళ్ళిన ఈ ముస్లిం రాజులు ఈ దేశంలో డబ్బు తీసుకెళ్ళరు, కానీ ఈ దేశ నాలెడ్జ్ తీసుకెళ్ళలే. ఎందుకు అంటే మనకు వస్తున్న పరంపర, ఆ గురువుల పరంపరనే వీడు టార్గెట్ చేస్తున్నాడు. మనకు అర్థమవుతలే. 20 లక్షల మంది వీనికి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అందులో 90% మంది హిందువులు ఉన్నారు. మరి వాళ్ళకి అర్థమవుతలేదా? వాళ్ళు ఆలోచిస్తలేరా? నీ గుండె మీద కొడుతుంటే ఆ నొప్పి నీకు అవుతలేదా? నేను నిన్నే అడుగుతున్నా. ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో అన్వేష్కి, నా అన్వేషణ ఛానల్కి, నీకు అర్థమైతలేదా? నీ గుండె మీద కొడుతున్నాడు, కత్తి తీసుకొని కూర్చుతున్నాడు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు, డ్రెస్సింగ్ మ్యాటర్ అంటున్నాడు, మోడర్నైజ్ అంటున్నాడు. వాటి గురించి మేమేం మాట్లాడతలేమే, దాని గురించి తప్పంటలేమే. ఎప్పుడైతే హిందువులు రేపులు చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు ముస్లింలని, క్రిస్టియన్లను అంటేనే మేము మాట్లాడుతున్నాం. లవ్ జిహాద్ గురించి వీడు మాట్లాడుతున్నాడా? అక్రమ కన్వర్షన్స్ గురించి మాట్లాడుతున్నాడా? చెప్పండి మీరు. ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి
వాళ్ళ బుక్ పట్టుకొచ్చి మీ దేవుడు మంచోడు కాదు మా దేవుడు మంచోడే అని చెప్పేసి అక్రమంగా కన్వర్షన్ చేస్తున్నారు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడా? నాకు కొడుకేడు మాట్లాడతలేడు. వన్ టార్గెట్ అంతా మెజారిటీ హిందువులే. ఎందుకు అంటే మనం సాధు జంతువులం, హిందువులు సాధు జంతువులు. చరిత్ర అంతా తీసుకోండి, హిందువులని ఇట్లా మార్చింది స్వార్థపరులు. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపిమని ఒక మహాత్ముడు, ఒక గొప్ప వ్యక్తి అన్నాడు. ఆయన వల్లనే హిందువులు ఇట్లా తయారయ్యారు. హిందూ ముస్లిం భాయి భాయ్, హిందీ క్రిస్టియన్ భాయి భాయ్ అని ఒక మహాత్ముడు అన్నాడు. దానివల్లనే హిందువులు అందరినీ భాయ్ భాయ్ అనుకుంటున్నారు, కానీ వాళ్ళు భాయ్ భాయ్ అంటలేరు. మీరు కాదు భాయ్ భాయ్, మేమే భాయ్ భాయ్, మీరు వేరోళ్ళు అంటున్నారు. కానీ మన చిన్నప్పటి నుంచి మన మెంటాలిటీ అదే. మనల్ని అట్లనే చేసిరు, మనల్ని పెంచిందే అట్లా. సబ్కా మాలిక్ ఏక్ అని ఒక ఆయన అంటాడు, కానీ సబ్కా మాలిక్ ఏక్ అనే, మా మాలిక్ మాకే, మీ మాలిక్ మీకే అని ఒక ఆయన అంటాడు. హిందువులు మాత్రమే సబ్కా మాలిక్ ఏక్ అంటారు. అదే కదా జరిగింది బంగ్లాదేశ్లో మొన్న. ఆ దీపుని చంపింది అందుకే కదరా, బిచ్చమ్మునా కొడక చెత్తగా, రే అన్వేష్గా, నీ వల్ల నేను కూడా బూతులు మాట్లాడుతున్నా. ఆ దీపుని చంపింది అందుకే కదా బంగ్లాదేశ్లో. అందరు దేవుళ్ళు ఒకటే కదా అనే మాటని మాట్లాడినందుకే కదా దీపుని ఆ జిహాదిగాలు చంపింది. ఎందుకు మాట్లాడతలేవు నువ్వు? మాట్లాడవు. సో గైస్, ఇంకెన్ని రోజులు ఇట్లాంటి దుర్మార్గంకి సపోర్ట్ చేస్తారు మీరు? చెప్పండి. ఇంకెన్ని రోజులు? సంపాదించుకున్నాడు వాడే చెప్తాడు, నాకు 3 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మీరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకుండా నేను హ్యాపీగా తిని పండుకుంటా అంటాడు. మరి పండుకొనియచ్చు కదా, మనం ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అవసరం ఏముంది వానికి సపోర్ట్ చేసేది? వాడేమన్నా దేశ ఉద్ధారకుడా? వాడేమన్నా ఉద్ధరిస్తున్నాడా? వాడొక్కడే ట్యాక్సులు కడతలేడు. వాడు అంటాడు కదా ప్రతిసారి గ్రేట్గా చెప్పుకుంటాడు, నేను ట్యాక్సులు కడుతున్నా భారతదేశానికి. వాడొక్కడే కడతలేడు. ఆ తొక్కగాడు ఒక్కడు కట్టడం వల్ల భారతదేశ ఈ ఆర్థిక వ్యవస్థ నడుస్తలేదు. చాలామంది కడుతున్నారు, వాడు అట్లా కడుతున్నాడు. వాడు ఈ దేశ ఫలాలను అనుభవించిండు కాబట్టి వాడు ట్యాక్స్ కడుతున్నాడు. లేదంటే లేదు. దుబాయ్కి వెళ్ళిపోమను, తీసేసుకోమను. దుబాయ్లో ఉంటే ట్యాక్స్ కట్టరు కదా, మార్చేసుకోమని అడ్రస్. ఎవడు నువ్వంటున్నాడు? ఎవడు భారతదేశంలో ఉండి భారతదేశానికి ట్యాక్స్ కట్టమంటున్నాడు? అఫ్కోర్స్ వాడు భారతదేశంలో లేడు, కాకపోతే వాని డాక్యుమెంట్స్ అన్నీ భారతదేశం మీద. చెల్మను ఇట్లాంటి వాళ్ళు అవసరం ఏముంది చెప్పు? వాడి నాలెడ్జ్ ఏమన్నా జనాలకు అవసరం పడుతుందా? ఎందుకు ఇంత టాక్సిక్గా బిహేవ్ చేస్తున్నాడు? అట్లా టాక్సిక్గా బిహేవ్ చేసిన వాళ్ళని మనం ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం? మనం నిజమైన హిందువులైతే మన ధర్మాన్ని మనము గౌరవిస్తే ఇట్లాంటి వాళ్ళని ఇట్లాంటి సందర్భంలో అవసరం వచ్చినప్పుడు వాడిని తుంచేయాల్సిందే. ఈరోజు ఆల్రెడీ వానికి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ పోయిర్రు. 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ పోయిర్రు, ఇంకా పోతారు. ఎందుకంటే జనాలు రియలైజ్ అవుతున్నారు. నిజంగా జనాలు రియలైజ్ అవుతున్నారు. ఈరోజు మాట్లాడిన వాళ్ళు చాలా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. చాలామంది ఉమెన్ క్వశ్చన్స్ వేస్తుంటే ఆ లైవ్లో ఆన్సర్ చెప్పలేకపోతున్నాడు. వెదవాడు ఆన్సర్ చెప్పలేక నేను తోపు తురుమని అంటే వాని గప్పాలే వాని గొప్పలేకుంటున్నాడు. ఎవరో ఒకరిద్దరో సపోర్ట్ చేసినట్టున్నారు లైవ్ చూసినా నేను. మిగతా 90% ఎవరైతే ఉమెన్ ఉన్నారో, నువ్వు మాట్లాడింది తప్పు, అనసూయ గారు మాట్లాడింది తప్పు, శివాజీ మాట్లాడింది కరెక్టు, ఆయన ఇంటెన్షన్ కరెక్టు, ఆయన మాట్లాడిన 2 మాటలు తప్పు అన్నారే తప్పిస్తే ఎవరు ఫుల్ ప్లేజ్డ్గా అనసూయ గారికి కానీ లేకపోతే ఇంకెవరికి సపోర్ట్ చేయలేదు. నీవు సపోర్ట్ చేస్తున్నావు. సో బేసిక్గా ఏంది, భారతదేశంలో చీరలు కట్టుకోవద్దు. మొత్తము భారతదేశంలో ఉండే ఉమెన్ ఉన్నారో చీరలను నిషేధించి మొత్తం వెస్టర్నైజ్ కావాలి, లేదంటే బిక్నీలు వేసుకొని తిరగాలి. నీవు చెప్పినట్టు అదే కదా నువ్వు చెప్పింది. అట్లయితేనే వీళ్ళు మోడర్నైజ్డా ఏంటి? అట్లయితేనే మోడర్నైజ్డ్ అంటే డ్రెస్సింగ్లో ఉండదురా ఎదవ. ఈ విషయం తెలియక శివాజీ 2 మాటలు దూడిండు, కానీ మోడర్నైజ్డ్ అనేది డ్రెస్సింగ్లో ఉండదు. మోడర్నైజ్డ్ అనేది బ్రెయిన్లో ఉంటుంది, వాళ్ళు ఆలోచించే ఆలోచనలో ఉంటుంది. ఈ దేశంలో దానికి ఆలోచనలకేం తక్కలేదు, చాలా అద్భుతంగా ఉన్నారు. మనం ఏం చేస్తున్నామంటే రోడ్ మీద పోయి పెంటని మనం ఇంట్లో తెచ్చిపెట్టుకుంటున్నాం. ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి మనం ఆలోచించాలా. అంటే మన ధర్మం గురించి తప్పు మాట్లాడతాడు, మన గురువులని కించపరుస్తాడు. నేనేదో భారతం గురించి చెప్పినా, తొక్క తొడిమే గురించి చెప్పినా అని చెప్తాడు.
మిడిమిడి జ్ఞానంతో నువ్వు చెప్పేది ఏంది, అసలు నువ్వెందుకు చెప్తావు? దానికి ఒక సెట్ ఆఫ్ గురువులు ఉన్నారు, వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళకి తెలియదా? వాళ్ళకన్నా గొప్పగా చెప్తావా నువ్వు? ఇక్కడ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారా సంతోషంగా. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అదే కదా, నీ అట్లోటోళ్ళు అన్నిట్లో వెళ్ళి పెట్టి అంటే అంత నాకు తెలుసు అని చెప్పేసి ఎవరి పని వాళ్ళు చేయనీయకుండా ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేసి మీరే చెడగొడుతున్నది అంత సమాజాన్ని. మీ అట్లుంటోళ్ళే చెడగొడుతున్నారు సమాజాన్ని. సో ఫైనల్గా చెప్పాలంటే భారతదేశం అంటే వేరే దేశాల్లో ఈ భారతదేశ మహిళల్ని గుర్తించేది చీరతోటే. వాళ్ళు ఎంత అద్భుతంగా రికగ్నైజ్ చేస్తారు అంటే ఆ కంఫర్ట్ ఇస్తుంది చీర, ఆ గౌరవాన్ని ఇచ్చింది చీర. సో ఇప్పుడు నాలాంటి వాళ్ళు చెప్పేది ఇనే అవసరం లేదు ఎవరికి, కానీ డెకోరం అనేది ఉంటుంది, అది మెయింటైన్ చేయమని చెప్తాం అంతే. ఇప్పుడు శివాజీ చెప్పినా ఇంకెవరు చెప్పినా ఒక డెకోరం ఉంటుంది, అది మీకే గౌరవాన్ని తెస్తుంది. ఎవరైతే ఉన్నారో వాళ్ళకే గౌరవాన్ని తెస్తుంది. ఇట్లాంటి చెత్తగాళ్ళు, ఇట్లాంటి బ్రెయిన్లెస్ ఫెలోస్ ఏదేదో మాట్లాడుతుంటారు, ఏదేదో వాడుతుంటారు. ఇట్లాంటి వాళ్ళు మాట్లాడిన మాటల్ని ఆధారంగా చేసుకొని మనము లైఫ్ని లీడ్ చేయలేము. సో ఇదే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా. అంటే ఇట్లాంటి వాళ్ళు మన భారతదేశానికి, ముఖ్యంగా మన హిందువులకి, ఈ హిందూ సమాజానికి ఎంత ప్రమాదకరమో. వాడు చేసే వీడియోలు, వాడు మాట్లాడే మాటలు ఎంత గలీజ్గా మాట్లాడతాడు, అసలు ఎంత దరిద్రంగా మాట్లాడతాడు. అది మాట్లాడే మాటల్లా ఏదో ఒకటి వాటర్ మిలన్ తెచ్చిపెట్టి ఇంకొక కాయ తెచ్చిపెట్టి కోసేస్తా అంటాడు, అదే అంటాడు, ఇదే అంటాడు. అది తెలియవా అదరాబాయి? నువ్వు చూపించినవి తెలియదా ఎవరికి? అందరికీ తెలుసురా నాయన, నువ్వు ఇండియాలో ఉండి వస్తలేవు, నీకు అర్థమవుతలేదు. అది ఇండియాలో ఉన్న అందరూ ఎడ్యుకేటెడ్, మ్యాక్సిమం అందరూ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్న 90% ఎడ్యుకేటెడ్ పీపుల్సే ఉంటారు తెలుసా. చదువుకోలేకపోయినా సమాజం గురించి అవగాహన ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళకి తెలియదా? నువ్వు వాళ్ళకన్నా ఎక్కువ తెలుసా నీకు? తొక్కగానే దేశాల మీద పడి తిరిగితే అయిపోయానా? మేబీ నీకు నాలెడ్జ్ రావచ్చు, వేరే దేశాల్లో నాలెడ్జ్ రావచ్చు, కానీ అంతా తెలుసు నాకు, నేను సర్వాంతర్యామిని అని బిల్డప్లు ఇచ్చుకుంటే కుదరదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. టేక్ కేర్, బాయ్.